కార్పొరేట్ ఆసుపత్రులతో ధీటుగా తీర్చిదిద్దాలి. కాబట్టి మరి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం ఉంచండి. ఇంట్లో ఎక్కడ కూడా ప్రసవాలు జరగకూడదు, ప్రభుత్వ ఆసుపత్రులకు రండి అని చెప్పి ఇవన్నీ మౌలిక వసతులు కూడా మరి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి చూస్తే వ్యక్తిగతంగా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క మహిళా గ్రూప్ కూడా పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు చూసినట్టయితే మనం బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏం చేస్తున్నాం, మహిళలు కుటుంబ అవసరాల కోసం వాడుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఇలా వాడుతున్నాం. ఇప్పుడన్నా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గ్రూప్ ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 10,000 రూపాయలతో మనం ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలి. చిన్నది అగరబత్తులు కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు, వినాలు తయారు చేయడం కావచ్చు, బుట్టలు అల్లటం కావచ్చు, పచ్చళ్ళు తయారు చేయడం కావచ్చు, ఇంకా ఏమైనా నైపుణ్యం పెంచుకునే పద్ధతిలో కూడా ఏమన్నా మీరు ప్రారంభిస్తే మీరు 10,000 పెడితే బ్యాంకు వాళ్ళు 5 రెట్లు ఎక్కువ మీకు రుణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒక పని చేసి మీ కుటుంబ ఆదాయం పెంచుకునేలాగా మీరు ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా ఆత్మగౌరవం మనకు చాలా ముఖ్యం. చిన్నపిల్లలు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ ఇంకా చెంబులు పట్టుకొని ఉదయం లేగానే తెల్లవారి కంటే ముందుగా పొదల చాటుకి వెళ్ళాలా? అంత అవసరం ఉందా? రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని పరిస్థితులు మన రాష్ట్రంలో 15,000 రూపాయలు, మిగతా రాష్ట్రాల్లో 9,000 రూపాయలు మాత్రమే ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రతి మరుగుదొడ్డికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరుగుదొడ్డు లేని వాళ్ళు ఎవరైనా కావచ్చు, పేదవాళ్ళు మరుగుదొడ్డు లేకపోతే 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పూర్తిగా 1 రూపాయి కూడా మీ జేబు నుంచి ఖర్చు లేకుండా శాంక్షన్ చేయడానికి, ఎన్ని వేలైతే అన్ని శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.